बेटा చెప్పండి హాయ్ బేబీ మూవీలో ఆటో ఇదేనా ये बजाज ऑटो है बेटा ये बजाज ऑटो है इलेक्ट्रिक ऑटो है ये తెలుగులో చెప్పరండి చాలా మంది తెలుగులో ఉన్నారు ఇది ఎలక్ట్రిక్ ఆటో ఇది షీ ఆటో కదా నార్మల్ గా బ్లూ కలర్ లో ఉంటే కాదు వీళ్ళందరూ ఎక్కొచ్చేది మగవాళ్ళు ఎక్కొచ్చు ఆడవాళ్ళు నడిపియచ్చు మగవాళ్ళు నడిపియచ్చు అందరు నడిపియచ్చు అందరు యూజ్ చేసా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ ఆటో డ్రైవింగ్ నాకు 40 సంవత్సరాలు అయింది 40 సంవత్సరాలు నడిపిస్తున్నా 40 సంవత్సరాల నుంచి నడుపుతున్నారా 40 సంవత్సరాల నుండి నడిపిస్తున్నాను ఓకే అంటే ఫస్ట్ మీరు ఎక్కడ తీసుకున్నారు ఆటో గురించి ట్రైనింగ్ ఇదంతా అంటే ట్రైనింగ్ మా నాన్నగారు నడిపించేవారు అప్పటి నుండే నేర్చుకున్నాను చిన్నప్పటి నుండి పడ్డారు ఆటోలోంచి పడలే కింద బండి మీద నుంచి పడతాం కదా అట్లా ఆటో మీద నుంచి పడలేదు ఎవరికి నేను డక్క కూడా కొట్టలేదు ఏం లేదు ఇప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరకు ఆటోలో వెళ్తున్నప్పుడు వేడి గాలి వస్తుంటది కదా ఈ సైడ్లు మీరు ఎట్లా చెట్ల కింద కూర్చుంటాము ఎండలో డ్రాప్ ఇట్స్ పెట్టిన తర్వాత ఎక్కడైనా చెట్ల కింద కూర్చుంటాము బస్ అంతే మీ ఆటోలో లవర్స్ కూర్చున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పుడు ఏంటంటే లవర్స్ కూర్చున్నప్పుడు అప్ని జవానీ యాద్ ఆతి దిల్ ఖుష్ హో జాతా చలో ఏ పరిందే అచ్చే సరదాగా అలాంటి వాళ్ళు చూసి మీకు ఏమనిపిస్తుంది నిజంగా పెళ్లి చేసుకుంటారనిపిస్తా లేదా సరదాగా ఆటోలు 4 రోజులు తిరగడానికి నిజంగా పెళ్లి చేసుకోవాలి ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ఈ లోకంలో ఉంటామో మనం పుట్టిన మళ్ళీ చనిపోయేస్తుంది 4 రోజుల లోకము ఏ కులం ఏం పని చేయదు ఉన్న రోజులు మంచిగా ఉండాలి అంతే ఉన్న రోజులు మంచిగా ఉండాలి సరే మీరు ఎంత వరకు సంపాదిస్తారు నెలకు ఆటో మీద నేను అంతా స్కూల్ పిల్లలు ఉన్నారు బెట్ట నాగార్జున స్కూల్ సిస్టర్ నివేదిక ఇంకొక గీతాంజలి స్కూల్ 30,000 సంపాదిస్తాను సమజైంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి రాట్లా 30,000 ఒక బీటెక్ చేసిన వాళ్ళకి రాట్లా 30,000 ఒక ఎంటెక్ చేసిన వాళ్ళకి రాట్లా 30,000 ఈ నమ్మ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో సో దీని మీద మంచిగా నడిపిస్తే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించవచ్చు అని వేరే అలవాట్లు ఉండొద్దు ఇల్లు సంపాదన అంతే ఉండాలి వేరే అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండొద్దు బస్ మన సంపాదన మీద ఉండాలి ఇల్లు ఉండాలి భార్య పిల్లలు సంసారం అంతే ఉండాలి ఏ ఉద్యోగం కూడా పనికిరాడు వేరే వ్యవహారాలు చేస్తే మధ్యలో అంత పొద్దుంటారా ఓహో అలాగే అయితే ఇప్పుడు ఎవరన్నా ఆటో ఎక్కి సడన్ గా మా ఫోన్ పేలో డబ్బులు అయిపోయినాయి మా దగ్గర డబ్బులు లేవండి మీ నెంబర్ ఇవ్వండి ఎప్పుడైనా ఇస్తామంటే మీరు ఏమంటారు గాడ్ ప్రామిస్ పర్వాలేదు బేటా వెళ్ళిపో అంటాను మొసలుడే గాని మహానుభావుడు వెళ్ళిపోన్నారు అంతేనా అంటే చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు కదా క్యాష్ జోబులో పెట్టుకొని సడన్ గా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోద్ది ఫోన్ పే చేద్దాం అన్నప్పుడు అలాంటి సమయాల్లో మీరు ఏమంటారు ఓకే అమ్మ తర్వాత ఏం పర్వాలేదు వెళ్ళిపోమ్మా అంట ఎందుకంటే నీ ఆసంటి కూతురు నాకు కూడా ఉంది మళ్ళీ నా కూతురికి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకు కూడా ఆసంటి దొరుకుతారు ఏం పర్వాలేదని వెళ్ళిపోమంటారు మనం మంచి చేస్తే మనకు మంచి జరిగిద్ది అనే కాన్సెప్ట్ మీరు నమ్ముతారా అది 100% నిజంగా జరుగుతుంది మనం మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది మనం ఒకళ్ళకి మోసం చేస్తే మనం కూడా మోసం పోతాం ఎప్పుడు మోసం చేయొద్దు బస్ కొన్ని రోజులు మనం ఈ భూలోకంలో ఉండేది అంతే ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి మీ దృష్టిలో మీరు ఇంత అనుభవం ఉంది కదా మీ దృష్టిలో లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే తల్లిదండ్రులు సంతోషపడతారు మొత్తం మన ఫ్యామిలీ మన కుటుంబం మొత్తం సంతోషపడుతుంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు దూరం అయిపోతారు ఎందుకంటే వీళ్ళ బాధ అనేది వాళ్ళకి అర్థం కాదు వీళ్ళ ప్రేమ అనేది వాళ్ళకి అర్థం కాదు అది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిగానే ఉంటుంది కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు పేరెంట్స్ అర్థం చేసుకోరు అర్థం చేసుకోవాలి వాళ్ళు అర్థం చేసుకుంటే మంచి జీవితం అవుతుంది వీళ్ళు కూడా మంచిగా ఉంటారు వాళ్ళు కూడా మంచిగా ఉంటారు ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు చాలామంది ఎస్ఆర్ నగర్ అనే కాదు చాలామంది అమీర్పేటలో అక్కడ హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలతో తిరగడం 2-3 అబ్బాయిలు అంటే చదువులు మానేసి పేరెంట్స్ తెలియకుండా అబ్బాయిలతో తిరుగుతున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది తప్పు చాలా తప్పు అమ్మానైనా ఊర్లో ఉండి వాళ్ళు అప్పులు చేసి ఫైనాన్స్ చేసి వీళ్ళకి చదివిస్తారు వీళ్ళ మనసులో ఏముండాలంటే నేను ఏదో సాధించాలి
నేనేం పై వరకు అన్ని మెట్లు ఎక్కాలి. మా అమ్మనైనా కష్టపడుతుర్రు, నేను చదవాలి, మంచిగా కావాలి, అది పెట్టుకోవాలి. కానీ ఈ సొంటి చేయకూడదు, తప్పదు. ఎందుకంటే ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఉంటుంది, నా కూతురు నా కొడుకు పై చదువులు చదవాలి, మాకంటే మంచిగా ఉండాలి, అది వీళ్ళు మనసులో పెట్టుకోవాలి. మా అమ్మ నాయనలు ఎంత కష్టపడుతుర్రు, ఎంత కష్టంతో చదివిస్తుర్రు, ఆయన కోరికలు నేను పూర్తి చేయాలి, అది ఉండాలి. పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనము మొత్తం సాధించిన తర్వాత చేసుకోవచ్చు. మొత్తం అయిన తర్వాత ప్రేమించుకొని అమ్మని దగ్గర పోయి, అమ్మ నేను ఇతన్ని ప్రేమించాను, మీరు ఎంత చదివించారు అంత చదివే మంచిగా జాబ్ వచ్చింది, నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు, ఏం కాదు. అది రేపన్న రోజు మీకు ఏదైనా బిజినెస్లో అట్లా లాస్ వచ్చి డబ్బులు అవసరము అన్నప్పుడు ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? న్యాయంగా చేస్తే ఎప్పుడు లాసు కాదు, ఎప్పుడు లాసు కాదు, ఏ బిజినెస్లో లాసు కాదు. మనం మనసు పెట్టి న్యాయంగా చేస్తే ఎప్పుడు లాసు కాదు. నువ్వు ఇప్పుడు ఒక కుంటల్ టమాటా తెచ్చుకొని అమ్ముతున్నావు, ఎదుటివాడు 1 కిలో టమాటా కావాలన్నాడు అనుకో, దాంట్లో ఇంకా 2 టమాటాలు ఎక్కువ విషయానికి ఇచ్చినావు అనుకో, అది ఇంకా బర్కత్ అవుతుంది, చాలా బర్కత్ అవుతుంది. ఎదుటివాడిని మోసం చేయొద్దు. ఇప్పుడు ప్రతి బండ్లో పోయి చూడు మోసాలు చేస్తారు, వాళ్ళు డెవలప్ ఎందుకు అయితే లేరు? మోసం ఎవరికి చేయొద్దు. సో మీరు ఈ ఆటో ద్వారా మీరు మీ ఫ్యామిలీ అంతా హాయిగానే ఉండగలుగుతున్నారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇన్కమ్ విషయంలో, సంపాదన విషయంలో? మా పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు, నా ఏజ్ ఉంది, వాళ్ళు ఏది అడిగినా ఫస్ట్ ఇచ్చేస్తా. వాళ్ళు ఏది సంపాదించని, ఎంత ఇస్తున్నావు, ఎంత సంపాదించలేదు, ఏ హోనా పప్పా మేరకు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తా. ఎవరికి ఏ లోటు రానియలేదు. పేరెంట్స్ ఒక 40-50 ఏజ్ వచ్చాక వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళు కోరుకునేది ఏంటి? పేరెంట్స్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఏం కోరుకుంటారు? పిల్లలు ఏంటంటే, మేము ఇప్పుడు పిల్లలకు పుట్టించి పెద్దగా చేసి చదివించి అంత చేస్తున్నాం కదా, అది ఆ పిల్లలు ఆలోచించాలి. మా తల్లిదండ్రులు నాకు ఇంత పెద్దగా చేసారు, ఇప్పుడు వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, వీళ్ళకు మనం చూడాలని మన బాధ్యత అని వాళ్ళు ఆలోచించాలి. కానీ ఆ ఆలోచన ఉంటలేదు, ఇర్సబెట్టి వెళ్ళిపోతారు. మన హాస్టల్లో ఉంటే అనాథ హాస్టల్లో వేస్తారు, అటువంటి పరిస్థితి వస్తుంది పేరెంట్స్. మొన్న ఒక ముస్లామిని కూర్చోబెట్టి వెళ్ళిపోయింది, పాపం ఆడనే బిచ్చం ఆడుకుంటా తినుకుంటూ ఉన్నది. ఒకసారి పడిపోతే అందరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయి చూపెట్టి పోలీసులో కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరికీ పట్టుకొచ్చి 4 కొడుకులు పట్టుకొచ్చి పోలీసు. ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలు జాబ్స్కి వెళ్ళకూడదు అది అన్నారు కదా, కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా బయటికి వెళ్ళి జాబ్స్ అన్నీ చేసి కష్టపడుతున్నారు కదా, దాని మీద మీరేమంటారు? అంటే ఈ కాలంని బట్టి అమ్మాయిలు చేయాలి, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చేస్తేనే సంసారం నడుస్తుంది. ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి కదా, ఎక్కువైపోతుంది. కంపల్సరీ అమ్మాయి చేయాలి, అబ్బాయి చేయాలి, ఇద్దరు చేస్తేనే సంసారం నడుస్తుంది. పిల్లలకు మంచిగా చదివిస్తాం, లేకుంటే చదివించలేదు. బయట కన్నా ఆటోలోనే చల్లగా ఉంది. సరే, వర్షాకాలం మొత్తం ఆటో ఎలా మరి? నీళ్ళు ఇట్లా వస్తాయి కదా సైడ్ లోంచి, నీళ్ళు వస్తే పాప అక్కడ పడతా ఉంది కదా, ఇప్పేస్తాను, ఇది కడతాను, ఇక్కడిది కట్టేస్తాను, ప్యాసింజర్కి ఒక్క వర్షం చుక్క కూడా పడుతుంది, నా మీద కూడా పడుతుంది కదా, అది ఇక్కడ వరకు వస్తుంది, ఇప్పేస్తే. ఆమెకి ఏమైనా అది నా బాధ్యత. చాలా మంది ఆటోలో ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్తారు కదా, అట్లా ఎందుకు పెట్టుకుంటారు పాటలు? అవి అది ఈ జమానాలో పిల్లలకు తెలియదు. నేను ఆటో నడిపిస్తున్నాను, ఇది ట్యాక్సీ, నేను ప్యాసింజర్ తీసుకెళ్తున్నాను, వాళ్ళకి ఎంత మంచిగా జాగ్రత్త తీసుకెళ్ళాలి అని ఆలోచన ఉండదు ఇప్పుడు కుర్రాళ్ళకు. ఫుల్ ఐటమ్ సాంగ్లు పెట్టుకొని నార్మల్గా హీరోయిన్ ఫోటోలు పెట్టుకుంటారు కదా, ఇక్కడ సమంత, ఇక్కడ తమన్నా, ఇక్కడ సనీ లియోన్ ఫోటోలు పెట్టుకొని అమ్మాయిలు ఎక్కాలంటేనే భయపడతారు కదా, అట్లా చేస్తారు. అది తప్పు. ఇప్పుడు కుర్రాళ్ళకి తెలియదు కదా, అది తప్పని ఆలోచించాలి. ఇది పెట్టొద్దు, మన ఆటోలో ఆడపిల్లలు కూర్చుంటారు, మగ పిల్లలు కూర్చుంటారు, అది తప్పని అని ఆలోచించాలి. ఆలోచన లేదు వాళ్ళకు. పండుగ రోజు కొన్నారు ఇది? అంటే పండుగ కంటే ఒక వారం ముందు. ఓ మై గాడ్, ఈ ఆటో ఎక్కిన ఫస్ట్ సెలబ్రేట్ మనమే. ఓ సరే, ఎంతవరకు ఖర్చు మొత్తం మీరే పెట్టుకున్నారు ఆటోకి? నేనే కూడబెట్టుకున్న పైసలు 50,000 కట్టేసిన, 3,14,000 ఫైనాన్స్ చేయించిన. అవునా? మంత్లీ కడుతూ ఉంటారు? మంత్లీ 10,200 కట్టాలి. మరి
దేవుడి నుంచి మీరు కోరుకునేది ఏంటి? దేవుడిని ఎక్కువ అడిగేది ఏంటి? దేవుని గురించి కోరుకునేది అందరు బాగుండాలి. భూలోకంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, ఒకరిని మోసం చేయొద్దు, మనం ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి. ఎందుకంటే మనం పుట్టిన ఒక పని అయిపోయింది, ఇప్పుడు మనకు మరణం ఒకటే ఉంది. అది ప్రతి మనిషి మన మైండ్లో పెట్టుకోవాలి. మనం పుట్టాము అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మరణించాలి. ఆ ఉన్నన్ని రోజులు ఉన్నన్ని ఎన్ని దినాలు మనం ఉంటామో అప్పటి వరకు మంచి పనులు చేయాలి. అంతే, ఒకరిని మోసం చేయొద్దు, ఎవరైనా కానీ, ఆడ కానీ మొగ కానీ ఎవరైనా కానీ. బస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన మీ పేరు? మొహమ్మద్ షరీఫ్. షరీఫ్ గారు ఆయన ఆటో చరిత్రని ఆటో రజనీకాంత్ గారు లాగా మొత్తం చెప్పారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఆయన చూసారా ఆటో లోపల చూపించండి ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ చాలా మంది సమంత తమన్నా ఇలియానా ఫోటోలు వేసుకొని ఆటో ఒక పబ్బులో చేస్తారు. చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో. ఓకే, నేను ఈ ఆటో ఎక్కడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో మంది ఈయన గుర్తుపట్టి అప్పుడప్పుడు ఆటో ఎక్కండి, ఫ్రీగా డబ్బులు ఇవ్వాలి. థ్యాంక్ యూ.